సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అర్చకులు ఆ తల్లిని సేవిస్తున్నారు. జగజ్జయమానంగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. అక్కడి తాజా విషయాలతో మా ప్రతినిధి శివరామకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. రైట్ పవిత్ర, ఉదయం 2 గంటల నుంచి సికింద్రాబాద్ ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఉదయం 3 గంటల నుంచి కూడా అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తర్వాత బ్రహ్మ ముహూర్తంలో కూడా పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక దాదాపు 2 రోజుల పాటు, అంటే ఈ రోజు జరుగుతుంది బోనాలు, మళ్ళీ రేపు కూడా రంగము, భవిష్యవాణి, అట్లాగే రాత్రి ఈ పలహారాల బండ్ల ఊరేగింపు కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి ఈ 5 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు ఎవరైతే సందర్శించారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాదాపుగా అంటే 3 వైపుల నుంచి కూడా ఉన్నటువంటి వాటికి 6 ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. అందులో విఐపీలకి అట్లాగే బోనాలు చెల్లించే మహిళలకు కానీ అట్లాగే సాధారణంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అట్లాగే లైన్లలో వస్తున్న క్రమంలో దాహార్తిని తీర్చే విధంగా వాటర్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో ఉంచారు. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ వచ్చేటువంటి బోనాలు చెల్లించుకునేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ఉండేటువంటి మొక్కులు చెల్లించుకునే ప్రత్యేకంగా ఉండేటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఎటువంటి దొంగతనాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా ఇక్కడ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇదేదైతే మహంకాళి పోలీస్ స్టేషన్ ఉందో ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి మహంకాళి పోలీస్ స్టేషన్లోనే సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపుగా 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారితంగా అవి పనిచేస్తున్నాయి. వాటి ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఇక్కడ నుంచి కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు డ్రోన్ కూడా రక్షణ వ్యవస్థలో భాగమైంది. అయితే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా పోలీసులు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి దీని తర్వాత చూస్తే కనుక ఉదయమే ఇక్కడికి మంత్రి కొండా సురేఖతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ పండుగల్ని విస్మరిస్తున్నాయని చెప్పి జరపాల్సినంత ఘనంగా జరపట్లేదని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేశారు. రంజాన్కి 33 కోట్లు విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వం బోనాలకు దాదాపుగా హైదరాబాద్ పరిధిలోనే 3000 ఆలయాల్లో బోనాలు జరుగుతాయని, దానికి 20 కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడ సరిపోతాయని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ జోగినీలు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా బోనాలు తీసుకొచ్చే వాళ్ళు జోగినీలు తీసుకొచ్చిన సమయంలో కూడా కొంత ఇక్కడ జోగినీలు ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమకు అవకాశం కల్పించలేదని, తమ బోనం కింద పడిపోయేలా చేశారని, పోలీసులు అతి ఉత్సాహం చూపించారని చెప్పి జోగినీలు ఆరోపించి ఇక్కడ ధర్నాకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈ 4 లక్షల మంది 5 లక్షల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి అయితే వాళ్ళ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లాంటివి ఏం లేకుండా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి చూస్తే ఇప్పుడు కొంత భక్తుల రద్దీ తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 4:30-5 గంటల వరకు కూడా ఎక్కువ మొత్తంలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సాయంత్రం నుంచి కొంచెం తగ్గడము, ఘటం తీసుకురావడము, అట్లాగే పలహారాల బండ్లు ఈ రోజు రాత్రి నుంచే ఉంటాము. దీంతోపాటు రేపు ఇక్కడ రంగం, భవిష్యవాణి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ జోగినీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బంది పడి ప్రభుత్వాన్ని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక దీనికి సంబంధించి చూస్తే కనుక రేపటికి కూడా సేమ్ ఇట్లాగే ఏర్పాట్లు ఉంటాయని చెప్పి ఇక్కడ పోలీసులు కానీ అట్లాగే అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి మహంకాళి బోనాలకు సంబంధించి తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో.